4 మంత్స్ బ్యాక్ మన గార్డెన్లో ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి కంట్రీ ఆనియన్స్ స్టోర్ చేసినాం కదండి విత్తనాల కోసం. అవన్నమాట ఇవి. 3 మంత్స్ బ్యాక్ అన్నా బాబీ కొడైకెనాల్కి వెళ్ళారనమాట. అక్కడ పచ్చి తెల్లగడ్డలు అమ్ముతా ఉంటే తీసుకొచ్చారు. సో వాటిని మేము ఇలా విత్తనాల కోసం కొన్ని స్టోర్ చేసాము. వాటితో ఇప్పుడైతే రోటి పచ్చడి చేసుకుందామండి. సో తెల్లగడ్డలు, నాటు ఎర్రగడ్డలు రెండింటిని వాటర్లో వేసి పొట్టంతా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత తెల్లగడ్డలు కూడా అలాగే పొట్టు తీసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కడాయిలో ఆయిల్ తీసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్, తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, తర్వాత టమోటాలు కూడా యాడ్ చేసుకొని కల్లుప్పు 1 స్పూన్ వేసి బాగా ఇవన్నీ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. సో మొత్తానికి అన్నీ కూడా ఫ్రై చేసుకొని వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా చింతపండు కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకొని మనం ఏదైతే దంచుకుంటున్నామో రోల్లో అవంతా కూడా వేసి కొద్దిగా దంచుకోవాలన్నమాట. సో పెద్ద రోల్ అయితే ఒకేసారి వేసేసుకోండి. ఇది చిన్న రోల్ కాబట్టి నేను కొద్దిగా వేసి దంచుతూ ఉన్నాను అనమాట. నేను ఫైనల్గా జీలకర్ర అయితే వేస్తున్నాను. మీరు ఫ్రై చేసేటప్పుడే కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేయండి. నేను మర్చిపోయాను. సో అందుకే ఇప్పుడైతే జీలకర్ర అయితే యాడ్ చేసి దంచుకుంటున్నాను అనమాట. ఈ చట్నీ కొంచెం తక్కువగా దంచుకుంటేనే ఆ ఆనియన్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో మీరు మెత్తగా కావాలన్నా కూడా దంచుకోవచ్చు అనమాట. ఫైనల్గా పచ్చడి అంతా తీసేసిన తర్వాత లాస్ట్లో రోట్లో ఇలా రైస్ వేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది. సో మీకు కూడా వైట్ ఆనియన్స్, కంట్రీ ఆనియన్స్ దొరికినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇదండి ఇవాల్టి షార్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా అవ్వండి. థ్యాంక్ యూ.